కేసీఆర్ గారు తన వ్యవహార శైలిలో ఒక మౌలికమైన మార్పు, అంతకుముందు ఉన్న మనిషి సంపూర్ణంగా మారిండని నేను అన్నాను, కానీ ఒక మార్పు ఎక్కడొచ్చిందంటే అంతకుముందుకు తర్వాతకి, అంతకుముందు ఆయన అన్ని సంఘాలను సహించిండు, కలిసిపోవటానికి సిద్ధపడ్డాడు, ఉద్యమ కార్యాచరణలో వాళ్ళను కూడా భాగం చేసుకోవాలని ఆలోచించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం నిర్ణయించుకున్నాడంటే నాకు ఇంకెవరి సపోర్టు అవసరం లేదు, ఎవరి పాత్ర అవసరం లేదు, ఇది గవర్నమెంట్కి మాకు ఓట్లేసి జనం గెలిపించిండ్రు, అధికారంలోకి పంపించిండ్రు, మాకు తోచినట్టుగా మేము ఈ అధికారాన్ని నిర్వహిస్తామని చెప్పి వారు అనుకున్నారు. ఆ మాట అనుకోవటం వల్ల వారు ఏం చేసిండ్రంటే ఇక మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఆయన దగ్గరికి రానియలేదు, సహించలేదు. వాళ్ళు మాట్లాడితే ఆయనకు కోపం వచ్చింది. అందువల్ల ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. అంటే విషయం ఏంటంటే ఆయన ఒక నిరంకుశంగా అధికారాన్ని చెలాయించాలనుకున్నాడు. మేమేమనుకున్నామంటే ప్రభుత్వం అనేది ప్రజలతో సఖ్యత సంబంధాలు కలిగి ఉండాలి, ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయాలి, అదే రాజ్యాంగం నీతి, కరెక్ట్, మనకు రాజ్యాంగం చెప్తున్న విషయం. ఆ ప్రకారం ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు మాకు చెప్పేటువంటి, వ్యక్తీకరించేటువంటి అధికారం మాకుంటుంది, మేము చెప్తాం. ఇది మేము అడిగినటువంటి కోరిక. ఆయన నియంతృత్వానికి, మేము ఒక ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలకు సహజంగానే ఒక ఘర్షణ అనేది అనివార్యం. ఆ ఘర్షణ తలెత్తేది. ఆ ఘర్షణ మీ ద్వారానే బాగా బయటికి కనిపించింది కూడా వాస్తవం. ఆ ఘర్షణ మేము ఫలితాలను మేము అనుభవించినాం. ఆ ఘర్షణలో కూడా మేము చెక్కు చెదరకుండా నిలబడగలిగినాం. అనుకున్న తెలంగాణ అభివృద్ధి జరిగిందా 10 ఏళ్లలో? జరగలేదు కదా. ఎందుకు జరగలేదని అంటారు? ఆయన నిరంకుశ ఒక్కటైనా, నిరంకుశ ధోరణి ఒక్కటైనా, లేకపోతే మిగతా విషయాలు కూడా దానికి జోడించుకోవాలా? ఆయన నిరంకుశత్వం ఒకటే కాదు, ఆయన నిరంకుశుడు కూడా ఎందుకైందంటే ఈ పెత్తనాన్ని నిలబెట్టుకుంటూ ఇక్కడ సంపదను కొల్లగొట్టాలని చూసింది గవర్నమెంట్. రైట్. ప్రజలకు చెందవలసిన ఆస్తిని, ప్రజలకు చెందవలసిన వనరులను తాము తమ కుటుంబమే అనుభవించాలని ప్రయత్నం చేశాం. ఆ క్రమంలో ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళను కూడా అణిచివేసి ఈ ఆధిపత్యాన్ని కొనసాగించాలనేది వాళ్ళ తాపత్రయం. దాన్ని మేము ప్రశ్నించినాం. అక్కడ వాళ్ళకు కోపం వచ్చింది. మీరు ఏ ఉదంతమైనా అక్కడ వాళ్ళకు కోపం వచ్చింది. ఆ కోపము, ఆ ఘర్షణకు మా మూల కారణమైంది. ఆ రకంగా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయమే అది రాష్ట్రంలో ఒక నియంతృత్వ పాలనకు దారితీసింది. రైట్. గత చాలా విషయాలు మీరు మీడియాతో పంచుకోలేకపోయారు ఆ టైంలో, కానీ పంచుకుంటున్నారు. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు. ఈ 6 ఏళ్ల కాంగ్రెస్ పాలన మీ ఆలోచనలకు, మీ వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలుస్తోందని అనుకోవచ్చా? ఏవైనా కానీ గవర్నమెంటు అన్ని 100% మనం కోరుకున్నట్టు నడవలేదు. నాలాగా ఇంకా 100 మంది ఉంటారు. కానీ మీరు ఇంత కీలక పాత్ర పోషించిన ప్రతి విషయంలో మీరు నేను కూడా ఉన్నానని చెప్పి తెలంగాణకి నిలిచినా కూడా, ఒక నాయకుడిగా నిలిచినా కూడా ఎక్కడ మిమ్మల్ని పట్టించుకోని సందర్భం ప్రతి చోట కనిపించింది. దానికి ఏమన్నా ప్రత్యేక కారణాలు ఉన్నాయా సార్? మేము ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు నిష్కర్షగా ప్రభుత్వానికి చెప్తున్నాం, చేరవేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఏదో ఒక పద్ధతుల్లో మా అభిప్రాయాలను మేము చేరవేస్తూనే ఉన్నాం. కొన్ని వింటారు, కొన్ని అయితే కొన్ని కావు. ఇప్పటి వరకు ఉన్న సంబంధాన్ని నేను బహుశా అంతకంటే ఇంకెక్కువ పదాల్లో చెప్పవలసిన అవసరం లేదని. ప్రొఫెసర్ జయశంకర్ గారిని చూసాము, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం. ఎవరిని తెలంగాణ ప్రజానీకం బాగా దగ్గరగా తీసుకుందంటే ఏం చెప్పగలరు ఆ విషయంలో? సరే, దగ్గరగా ఉన్నాడని నేను చెప్పటంలో నాకేం ఇబ్బంది కూడా లేదు, చెప్పటం వాస్తవం అయితే. అవును, ఆయన్ని ఆదరించినట్టుగా మిమ్మల్ని ఆదరించలేకపోవడానికి గల కారణాలు ఏంటని అనుకుంటున్నాను? ఎందుకు ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ ఆదరణ అంటే పెద్ద మనిషి, అందరినీ కలపాలి అనే తాపత్రయం. అవును, సంస్థల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నాడు. ఎంత ఏ పార్టీకి తెలంగాణ కోసం దగ్గరికి పోయినా ఆ పార్టీలో ఆయన భాగం కాలేదు. పార్టీ వెలుపలే ఉండి అందరితో సంబంధాలు నెలకొల్పిండు. అందువల్ల ఏమైందంటే కొంత ఘర్షణ ఆయన తక్కువగా దానికి అవకాశం కూడా కొంచెం తక్కువ ఉండే. మేము అట్లా కాదు కదా, ఒక దృక్పథం తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి సందర్భంలో. అవును, బహుశా మీరు విమర్శించడమే తప్పైందేమో ఆ టైంలో.
మీతో అడుగులో అడుగు వేసిన కేసీఆర్ గారు కానీ లేకపోతే మిగతా తెలంగాణ వాదులు కానీ మీరు వాళ్ళని కూడా విమర్శించే ప్రయత్నం చేయటమే అక్కడ ఇద్దరి మధ్యన కొంచెం వైరాన్ని క్రియేట్ చేసిందేమో. అంటే జయశంకర్ గారు ఉంటే ఆయన కూడా ఎప్పుడు కూడా తాను వాస్తవం అని నమ్మిన దానికి దూరంగా పోలే. ప్రజా సంక్షేమం తప్ప ఆయనకి ఇంకొక ప్రమాణం లేదు. రైట్. ఏం జరిగేదో మనకు తెలియదు, ఎందుకంటే అది ఊహించటం చాలా కష్టమే. అవును. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆయన మాకేం చెప్పిందంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం మీరు పనిచేయాలి, పనిచేస్తామని నాకు మాట ఇవ్వండి, మీరు బయట ఉండి ఖచ్చితంగా తెలంగాణ కోసం నిలబడి పనిచేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అది మళ్ళా మీరు పూర్తిగా ప్రభుత్వమే చూసుకుంటుందని వదిలేస్తే తెలంగాణకు న్యాయం, ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి మీరు నిలబడాలి, మాట్లాడాలి. అదే దృక్పథంతో బయట ఉంటే ఆయనకు కూడా కొంత ఘర్షణ అనివార్యమయ్యేది. బట్ దురదృష్టవశాత్తు ఈ పరిస్థితులను చూసి చక్కబెట్టే అవకాశం వారికి దొరకలేదు. మృత్యువు కవలించటం వల్ల వారు ఉంటే ఘర్షణ అవన్నీ తెలుసు. అందుకనే మాతో అన్నారు, తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేసే కార్యక్రమం కష్టంగా ఉంటుంది, మీకు వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది, మీరు అవన్నీ తట్టుకోవాలి, నిలబడాలి.